డియర్ మై స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి సంబంధించి మనం 7th క్లాస్ సెమిస్టర్ 2 నుండి నిష్పత్తి మరియు అనుపాతం ఈ చాప్టర్ నుండి టెట్ డిఎస్సికి మాత్రమే ఉపయోగపడే అతి ముఖ్యమైన ప్రశ్నలు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. మొదటి లెక్క, క్రింది వాటి యొక్క నిష్పత్తులను కనుగొనండి. ఇక్కడ మొత్తం 5 లెక్కలు ఉన్నాయండి. 1, 2, 3, 4, 5. ముందు మనం ఒక 2 ఉదాహరణలు తీసుకుందాం. మిగిలిన 3 ఉదాహరణలు మీరు చేయాల్సి ఉంటుందండి ప్రాక్టీస్ బిట్స్ కింద. మొదటి లెక్క చూద్దాం. 25 కిలోగ్రాములు, 20 కిలోగ్రాములు. వీటిని మనం నిష్పత్తుల్లో తెలపాలి. 25 కిలోగ్రాములు ఈస్టు 20 కిలోమీటర్లు. ఒకవేళ ఇక్కడ మీటర్లు ఇచ్చినట్లయితే దీన్ని కూడా మనం మీటర్లోకి మార్చుకోవాలి. ఈ 2 కిలోగ్రాముల్లో ఉన్నాయి కనుక మనకు ఏ ప్రాబ్లం లేదు. 5 చేత 5 5 25, 5 4 20. ఇదేనండి మనకు వచ్చినటువంటి ఆన్సర్. ఇంకో లెక్క చూద్దాం. 5 లీటర్లు 500 మిల్లీ లీటర్లు. ఆల్రెడీ ఇక్కడ మిల్లీ లీటర్లో ఇచ్చాడు కనుక ఈ లీటర్లను మనం మిల్లీ లీటర్లోకి మనం మార్చుకోవాలి. అంటే అప్పుడు ఎంత అవుతుంది? 5000 లీటర్లు 5000 లీటర్లు ఈస్టు 500 మిల్లీ లీటర్లు. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు పోతే 5 10 ఈస్టు 5 1. అంతేనండి. నెక్స్ట్ 2 కిలోమీటర్లు 500 మీటర్లు. అంటే 1 కిలోమీటర్కి మనం 1000 మీటర్లు వస్తుంది. అంటే 2 కిలోమీటర్లకి 2000 మీటర్లు ఈస్టు 500 మీటర్లు చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 4వది 3 గంటలు. నెక్స్ట్ 1 గంట 30 నిమిషాలు. 3 గంటలు అంటే నిమిషానికి 60 సెకండ్లు అంటే 180 నిమిషాలు అవుతుంది. 1 గంట ప్లస్ 30 నిమిషాలు, గంటకి 60 నిమిషాలు, అలాగే ప్లస్ 30 నిమిషాలు కలిపితే 90 నిమిషాలు అవుతుంది. 0 0 9 2 ఈస్టు 9 1. ఈ విధంగా చెయ్యాలండి. నెక్స్ట్ 5వ లెక్క, 40 రోజులు 1 సంవత్సరం. అంటే ఇక్కడ రోజుల సంఖ్య ఇచ్చాడు కనుక సంవత్సరానికి 365 రోజులు. అంటే 40 రోజులు ఈస్టు 365 ఏ నెంబర్తో పోతుందో మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 2, క్రింది నిష్పత్తులను సూక్ష్మ రూపంలో తెలపండి. క్రింది నిష్పత్తులను సూక్ష్మ రూపంలో తెలపండి. 120 ఈస్టు 130. 0 0 పోయింది. ఈ 2 ఏ నెంబర్తో కూడా భాగింపబడవు కనుక ఆన్సర్ అదేనండి. నెక్స్ట్ 135 90 చెయ్యాలండి. 48 144 చెయ్యాలి. ఇది కూడా 432 ఈస్టు 378. ఇది కూడా చెయ్యాలి మీరు. ఇవన్నీ ప్రాక్టీస్ బిట్స్ అండి. నెక్స్ట్ 3వది చూద్దాం. 8 ఈస్టు 7, 9 ఈస్టు 13 బహుళ నిష్పత్తి. బహుళ నిష్పత్తి అంటే 2 పూర్వ పదాలు అలాగే 2 పరపదాలు. ఇందులో పూర్వపదం అంటే మొదటి పదం, ఇందులో పూర్వపదం మొదటి పదం. పరపదం, ఇందులో పరపదం అంటే చివరి పదం, ఇందులో చివరి పదం 13. అంటే బహుళ నిష్పత్తి అంటే ఈ విధంగా 2 పూర్వపదాలు ఈస్టు 2 పూర్వపదాలు ఈస్టు 2 పరపదాలు. 7 × 13. 8 9 72 ఈస్టు 7 13 91. ఈ 2 ఏ నెంబర్తో పోతున్నాయో ఒకసారి చూడాలండి. ఏమైనా పోతే చూద్దాం. 7 చేత ఏవి పోవండి. కావున ఇదే మనకు వచ్చినటువంటి ఆన్సరు. నెక్స్ట్ 4, 3 ఈస్టు 4 అలాగే 9 ఈస్టు x. వాడు ఏమన్నాడు? అనులోమానుపాతంలో ఉంటే x యొక్క విలువను కనుక్కోమన్నాడు. అనులోమానుపాతమేనంటే మనకు ఫార్ములా ఏంటంటే అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధం. ఇది ఫార్ములా అండి. ఎప్పుడు అనుపాతంలో ఉన్నప్పుడు మాత్రమే. అంటే అప్పుడు ఏమవుతుంది? 3 × x = 4 × 9. మనకి x వాల్యూ అడిగాడు కనుక అప్పుడు ఏమవుతుంది? 4 × 9/3 అంటే 3 3 9. దేర్ఫోర్ x = 4 3 12. ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్. నెక్స్ట్ 5వ లెక్క,
4 నోట్ పుస్తకాల వెల 80 రూపాయలు అయినా 7 పుస్తకాల వెల. ఇంతకుముందు వీడియోలో మనం దీన్ని మనం ఏకవస్తు మార్గంలోకి కన్వర్ట్ చేసినట్లయితే మనకు ఈజీగా ఆన్సర్ రావడం జరుగుతుంది. అయినా ఒకసారి రిపీట్ చేద్దాం. 4 నోట్ పుస్తకాల వెల 80 రూపాయలు అయితే 7 పుస్తకాల వెల ఎంత? దీన్ని మనం ఎక్కువ బై తక్కువ ఈ విధంగా అనమాట. 7/4 ఇంటూ 80 వేసినట్లయితే మనకి ఈజీగా వస్తుంది. 4 20 80, 7 20 ఎంత? 140 రూపాయలు. అదే మాదిరిగా 6వ లెక్క, 5 వ్యక్తులు ఒక పార్కు వెళ్ళి టిక్కెట్ల కొరకు 580 రూపాయలు చెల్లించారు. అదే పార్కు 3 వ్యక్తులు వెళ్తే టిక్కెట్ల కొరకు ఎంత సొమ్ము చెల్లించాలి? 5 వ్యక్తులు ఒక పార్కు వెళ్ళి టిక్కెట్ల కొరకు ఎంత చెల్లించారంటే 580. దీన్ని కూడా మనం ఏకవస్తు మార్గంలో కన్వర్ట్ చేస్తే ఈజీగా వస్తుంది. అదే పార్కు 3 వ్యక్తులు వెళ్తే టిక్కెట్ల కొరకు ఎంత సొమ్ము చెల్లించాలని అంటే సేమ్ ఏకవస్తు మార్గం ద్వారా ఈజీగా చేయగలం. అలాగే 7వ లెక్క కూడా సేమ్ అండి. ఒక మోటార్ సైకిల్ 135 కిలోమీటర్ల దూరాన్ని చేరుటకు సరాసరిన 3 లీటర్ల పెట్రోల్ అవసరమైతే 495 కిలోమీటర్ల దూరాన్ని చేరుటకు ఎన్ని లీటర్లు పడుతుంది? సేమ్ ఒకటే మోడల్ అండి. ఏకవస్తు మార్గంలోకి కన్వర్ట్ చేసినట్లయితే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుందండి. 135 ఇంటూ 3 లీటర్లు. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఈజీగా ఆన్సర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ 8వ లెక్క ఒకసారి చూద్దాం. నెక్స్ట్ 8వ లెక్క 8, 9, 10 ఈ 3 లెక్కలు కూడా విలోమానుపాతానికి సంబంధించినది. ఒకసారి చూద్దాం. 11వ లెక్క మిశ్రమానుపాతం. 8వ లెక్క 4, 7 మరియు 2, xలో విలోమానుపాతంలో ఉంటే x యొక్క విలువను కనుగొనండి. అయితే ఇక్కడ 4, 7 మరియు 2, xలు విలోమానుపాతంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే 4 × 7 2 × x ఈ విధంగా మనం రాసుకుంటే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 2 × x 4 × 7 జస్ట్ దీనిలా తిప్పి రాసాం మీకు అర్థం అవ్వాలని. అప్పుడు x 4 × 7/2 అవుతుంది. 2 రెళ్ళ 4. దేర్ఫోర్ x ఏమవుతుంది? 2 ఏళ్ళ 14. ఇదే మనకు వచ్చినటువంటి ఆన్సర్. నెక్స్ట్ 9వ లెక్క. 9వ లెక్క ఒకసారి చూడండి. 18 మంది పనివాళ్ళు ఒక గోడను 12 రోజులలో కట్టగలరు. అయినా 8 మంది పనివాళ్ళు అలాంటి గోడను ఎన్ని రోజులలో కట్టగలరు? ఇది విలోమానుపాతంలో ఉంది కనుక దీన్ని కూడా మనం ఏకవస్తు మార్గంలోకి కన్వర్ట్ చేసినట్లయితే చూడండి. 18 మంది పనివాళ్ళు ఒక గోడను 12 రోజులలో కట్టగలరు. అయినా 8 మంది పనివాళ్ళు అలాంటి గోడను ఎన్ని రోజులలో కట్టగలరు? ఇది విలోమానుపాతంలో ఉంది కనుక దీన్ని ఈ విధంగా రివర్స్ అనమాట. 18/8 చేసినట్లయితే 18/8 ఇంటూ 12. 4 3 12, 4 రెళ్ళు 2 9 18. ఎంత వచ్చింది మనకి? 9 × 3 9 3 27. అంటే 8 మంది పని వాళ్ళు అలాంటి గోడను మొత్తం 27 రోజులలో కట్టగలరు. అలాగే 10వ లెక్క కూడా సేమ్ అండి. ఒక పెద్ద నీళ్లు తొట్టెను 4 పంపులు 1 గంట 30 నిమిషాలలో నింపగలవు. అదే తొట్టెను 3 పంపులు ఎంత సమయంలో నింపగలవు? ఇది ప్రశ్న అండి. ఇది మీరు చేయాల్సి ఉంటుంది ప్రాక్టీస్ బిట్టు. 11 ఇది మిశ్రమానుపాతానికి సంబంధించినది. ఇంతవరకు మిశ్రమానుపాతానికి సంబంధించి టెట్లో ఎప్పుడూ అడగలేదండి. ప్రతి డిఎస్సికి మాత్రం మిశ్రమానుపాతం నుండి ఒక ప్రశ్న కంపల్సరీగా రావడం జరుగుతుంది కావున గమనించగలరు. చూద్దాం ఒక లెక్క. 30 మంది వ్యక్తులు 40 కిలోగ్రాముల చక్కెరను 10 రోజులలో వాడిన
30 మంది వ్యక్తులు 40 కిలోగ్రాముల చక్కెరను 10 రోజులలో, అంటే ఇది రోజుల సంఖ్య, ఇది కిలోగ్రాములు, ఇది వ్యక్తుల సంఖ్య అంటే మనుషుల సంఖ్య. అలాగే 80 మంది వ్యక్తులు 320 కిలోగ్రాముల చక్కెరను ఎన్ని రోజులలో వినియోగిస్తారు? దీన్ని ఏం చేయాలంటే దీన్ని ముందుగా బహుళ నిష్పత్తిలోకి మనం మార్చుకోవాలి. అంటే అప్పుడు ఏమవుతుంది, 80:30 అలాగే 40:320. దీన్ని మనం బహుళ నిష్పత్తిని ముందు మనం కనుక్కోవాలి. బహుళ నిష్పత్తి అంటే మనం ఏం చేయాలి, 2 పూర్వపదాలు మరియు 2 పరపదాలు. అంటే అప్పుడు ఏమవుతుంది చూడాలి. ఇప్పుడు 80 × 40 30:320. అయితే ఇక్కడ మనకు రోజుల సంఖ్య అడిగాడండి. రోజుల సంఖ్య ఇక్కడ 30 మంది వ్యక్తులు 40 కిలోగ్రాముల చక్కెరను 10 రోజులలో వినియోగించినట్లయితే 80 మంది వ్యక్తులు 320 కిలోగ్రాముల చక్కెరను మొత్తం ఎన్ని రోజులలో మనం వినియోగిస్తామని అంటే అప్పుడు ఏం చేయాలి, 10:x మనకి ఇక్కడ 80 × 40 అంటే ఎంత, 3200 మొత్తం ఇవి 2 సున్నాలు, 332 9600. అంటే 2 సున్నాలు కొట్టేద్దాం, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి x వాల్యూ కావాలి కనుక x అప్పుడు ఏమవుతుంది 32. ఓకే, మరి ఈ విధంగా చేద్దాం. అప్పుడు ఏమవుతుంది 10:x 32:96. ఇప్పుడు ఈ రెండు కూడా సమానంగా ఉన్నాయి కనుక అనులోమానుపాతంలో ఉన్నాయి కనుక ఫార్ములా ఏంటంటే అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధము. అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధం అంటే అప్పుడు ఏమవుతుంది x × 32 మధ్యముల లబ్ధము 10:96. అప్పుడు x ఏమవుతుంది 10:96/32 అవుతుంది. 32 3. therefore x = 10 × 3 అంటే 10×30. ఎన్ని రోజులలో అని అంటే 80 మంది వ్యక్తులు 320 కిలోగ్రాముల చక్కెరను 30 రోజులలో వినియోగిస్తారు. ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్. నెక్స్ట్